మేడం మేడం పిలిచిన పలకరేంటి? మిమ్మల్నే మేడం. మేడం దేని గురించి టెన్షన్ పడుతున్నారు? ప్రేమ పరిశోధనలో వీర పనితనం ఉన్న నేను ఉండగా మీరు దేని గురించి ఎవరి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేడం నేను చెప్పేది వినపడిందా? నా మీదే కసురుకుంటావా? చెప్తా నీ సంగతి. అక్క నేనిప్పుడు నిన్నేమైనా అన్నానా? అనేసి అన్నానా అని అడుగుతున్నారా? ఇలా చూడండి, పోనీలే పాపమని నన్ను మా కమిషనర్ గారు మీకు సెక్యూరిటీగా ఉండమని పంపిస్తే వచ్చాను గానీ నేనేవి గతి లేక రాలేదు. అక్క అది మీ విసుగు కోపం నా మీద చూపిస్తే పడడానికి నేనేవి మీకు సబార్డినేట్ కాదు. నేను పోలీస్ కానిస్టేబుల్ని, అది గుర్తుంచుకోండి. సారీ అక్క, ఏదో ఆలోచనలో ఉండి అలా అనేశాను. సారీ. మీరు వద్దు, మీ సారీ వద్దు, నేను వెళ్ళిపోతాను. అక్క సారీ అని చెప్పాక కూడా ఏంటి నువ్వు? ప్లీజ్ అక్క వెళ్ళిపోతా అని మాత్రం అనకు. నువ్వు వెళ్ళిపోతే నాకు అసలు ఇంట్లో సేఫ్టీయే ఉండదు. ప్లీజ్ అక్క. ఇంకొకసారి ఇలా జరిగితే చెప్పను, వెళ్ళిపోతానంతే. దీనికి కూడా లోకువైపోయాను. సూర్యతో పెళ్ళయ్యాక నీ అవసరం నాకేంటే? ఏంటి ఈ పిల్ల ఇంకా రాలేదు? ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఏమ్మా బయలుదేరావా? సరే సరే త్వరగా రా. ఒకసారి హాల్లోకి రా చెల్లి. అబ్బా ఎంతసేపు? ఆ పళ్ళని అక్కడ వదిలేసి రా చెల్లి. చెల్లి చెల్లి త్వరగా రా చెల్లి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.